అర్హులైన వారందరికీ వృద్ధాప్య, వితంతు ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బురుగు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రోజున చౌటుప్పల్ మున్సిపాలిటీ సమావేశం కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో నిర్వహించారు. అర్హులైన వారందరికీ వృద్ధాప్య, వితంతు ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ సమావేశం కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వృద్ధాప్య, వితంతు ఒంటరి మహిళలు, బోధకాలు, టీబీ వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు పెన్షన్లకు అప్లై చేయడం జరిగిందని, అధికారుల చుట్టూ అనేక మార్లు తిరిగినా పెన్షన్లు శాంక్షన్ చేయడం లేదని, రాష్ట్రంలోని పేదలను అధికార పార్టీ ఇబ్బందికి గురి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా అతిగతి లేదని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గోషిక కరుణాకర్ మాట్లాడుతూ ఈ నెల 29న మంగళవారం రోజున లింగారెడ్డిగూడెంలో ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా వర్క్షాప్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. అఖిల భారత మహాసభలలో కర్తవ్యాలను జిల్లాకు ఆహ్వానించి అన్వయించి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని, ప్రజా ఉద్యమాలపై, సమస్యలపై జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. అనంతరం జిల్లా వర్క్షాప్ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, అవ్వాలి రామేశ్వరి, నాయకులు బండారు నరసింహ, చీరక సంజీవరెడ్డి, బత్తుల దాసు, చీరిక అలవేలు, ఆకుల ధర్మయ్య, యాదయ్య, శ్రీను, ఈదయ్య, మల్లేశం, జంగయ్య, శ్రీశైలం, పాండు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.